కృష్ణయ్య మాటలు ఎవరు పట్టించుకోకండి. బీసీ నాయకులందరూ ఆయన బహిష్కరించారు. ఎందుకంటే ముందు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ ఎవరు రాజ్యసభ ఇచ్చి 100,000 కోట్లు ఇస్తే ఆ పార్టీని గెలిపించండి అని ఆయన తిరుగుతున్నాడు. 80 సంవత్సరాల ముసలోడికి అవసరమా? బీసీలకు రాజ్యాధికారం తెద్దామని అనేక సార్లు నన్ను కలిశాడు. 60% ఉన్న మనకెందుకు లేదు, 2-3% ఉన్నోళ్ళు మనల్ని ఎందుకు వెళ్తున్నారు, మేము బీసీలు భిక్షగాలమా అన్నాడు. ఇప్పుడు ఆయన భిక్షగాడు అయిపోలేదా? ఆయనతో పాటు బీసీ నాయకులు అనేక మంది భిక్షగాలు అయిపోయారు. బీసీ నాయకులారా బయటికి రండి. 60% ఉన్న మనం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. కృష్ణను బహిష్కరించండి. బీసీలకు రాజ్యాధికారం తెద్దామని అనేక సార్లు నన్ను కలిశాడు. 60% ఉన్న మనకెందుకు లేదు, 2-3% ఉన్నోళ్ళు మనల్ని ఎందుకు వెళ్తున్నారు, మేము బీసీలు భిక్షగాలమా అన్నాడు. ఇప్పుడు ఆయన భిక్షగాడు అయిపోలేదా? ఆయనతో పాటు బీసీ నాయకులు అనేక మంది భిక్షగాలు అయిపోయారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.